హాయ్ ఫ్రెండ్స్. మనిషి పడే బాధలు ఎప్పుడు ఒక్కసారిగా రావు. ఆగమాగంగా అనుకోకుండా చేసిన చిన్న చిన్న తప్పులే చివరికి జీవితాన్ని చీకటిలోకి తోసేస్తాయి. అలా అని మన జీవితాన్ని మనమే స్వయంగా నాశనం చేసుకోలేం కదా. ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయాలంటే ఒక పెద్ద ఎత్తు నుంచి తోసేయాల్సిన అవసరం లేదు. అందుకే చాణక్యుడు ఒక కఠినమైన నిజం చెప్తున్నాడు. జీవితంలో ఒక ఆట కాదు, ఇది ఒక యుద్ధం. అందుకే ఇందులో జోకులకు స్థానం లేదు. నీవు ఆటలా చూసిన ప్రతి చిన్న విషయం చివరికి నీ కాళ్ళ కిందనున్న నేలను కూడా కదిలించగలదు. చాణక్యుడి మాటలు ఒక పదాలు కాదు, పుట్టుక జీవితం చూసిన నిష్కరాలు. అయితే ఆచార్య చాణక్యుడు జీవితంలో జోకుగా తీసుకోవడానికి విషయాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఆ విషయాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా జోకుగా తీసుకోకూడదట. అలాగాని మీరు తీసుకున్నారంటే చాలా కోల్పోవడం జరుగుతుందని పేర్కొన్నారు ఆచార్య చాణక్యుడు. మొదటగా ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు, ఒక శత్రువు ఎంత బలహీనంగా ఉన్నా అతని తక్కువ అంచనా వేయొద్దట అనేది తప్పు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే శత్రువుని శక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేస్తే వారికి తేలికగా కనుక మీరు తీసుకుంటే చివరకు మీరే ముప్పుల్లో పడతారు. ఎందుకంటే ఒక దోమ నిద్రపోయే గజరాజను కూడా అస్తవ్యస్తంగా మార్చగలదు. ఇక రెండవది సమయం. కాలాన్ని వృధా చేయడం అనేది జీవితాన్ని నాశనం చేసుకునే మొదటి అడుగు. ఉదాహరణకి ఒక రోగి రోజు రోజుకు ఆరోగ్యాన్ని కోల్పోతూ రేపటి నుండి చూస్తాం అనే మాటలు జీవితంలో అంతా వృధా చేస్తాడు. చివరికి చేయలేనిది ఏమీ మిగలదు. కాలం శత్రువుగా మారకముందే నీవు దానిని నీ మిత్రుడిగా మార్చుకో. ఇక్కడ నీది ప్రతి చిన్న అలవాటు ఒక పదును, ఒక చిన్న కత్తిలా ఉంటుంది. నిన్ను రక్షించవచ్చు లేదా నిన్ను కోసేయవచ్చు. నీవు నీ నిర్లక్ష్యాన్ని, శత్రువుని, సమయం జోక్గా చూసావా? అయితే ఆ జోక్కి నవ్వేది ప్రపంచం కాదు, ఏడ్చేది నువ్వే. చివరగా ఒక మాట, నీవు నీ జీవితాన్ని పహిల తీసుకున్నావని అయితే నీ నీడ కూడా నీకు సహాయం చేయదు. కానీ నీ ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తే నీ శత్రువుకి కూడా నీవే భయం. జీవితాన్ని జోక్గా తీసుకున్న వాడి జీవితం చివరికి కామెడీగా ముగుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.